హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూజ రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే నేను రీసెంట్ వ్లాగ్లో చెప్పినా కదా, మనం షామీర్పేట్ మైసమ్మ దగ్గర ఒక చిన్న పండుగ చేయబోతున్నాం అని చెప్పేసి. అది ఈరోజు ఈ వ్లాగ్లో మీరైతే చూడబోతున్నారు. అక్కడికే వెళ్తున్నాము. 2 ఆటలు తీసుకొచ్చినాము, వీటిని కట్ చేపియాలి. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి భోజనాలు అయితే పెడుతున్నాము. సో దాని గురించే పొద్దుగాల రెడీ అయినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే షామీర్పేట్ మైసమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చలో. ఈ ఆటలు వచ్చేసి ఇవే 2, ఒకటి మేకలను పట్టుకోనికి అయితే వచ్చిండు. వీళ్ళిద్దరు మేకలు పట్టుకొని మారి అదే ఆయిల్ ఫుడ్ తిన్నాం, రాత్రి దోశలు తిన్నాము. సో దానివల్ల ఏమైందంటే అంత కక్కొచ్చినట్టు ఉండే. ఇప్పుడు ఓకే సెట్. వీడియో అప్లోడ్ కావాలి మరి ఎట్లా ఇప్పుడు అయితలేదు. ఏ నెట్వర్క్ మీద అయితలేదు. ఫోన్తో పెట్టినాం. అది తెలిసి అయిపోయింది. కుడుకగా ఉన్నాడు వానికి. అలా మాగొడతారు కావచ్చు. తీర్రి ఓ గిని వస్తాయి ఇక మొత్తం 3 మాగినాయి. కటింగ్ పోతున్నాయి. వస్తావా నువ్వు కూడా? అయిపోయింది నాకు బతకాలని. ఏయ్ మళ్ళీ పుడతావురా బైరావా? ఇంటలే పుడతావా మళ్ళా? ఇది జాంబీ. ఇది ఏమనుకుంటున్నావు? జాంబీ ఈ జామ అంటే మొత్తం వంగుతుంది. లేచి నిలబడతలేదు దీన్ని తెలుసు కాబట్టి వేసిందా? ఆడు కొమ్మి రిపిగింది. కొమ్మి రిపేదో కొమ్ము ఉన్నది. దీని 2 ఉన్నాయి. కోసడేనా పోయి టెక్నాలజీ ఇది మొత్తం అలా మూతి పెడుతుంది. ఇదేమో ఫోన్ చూస్తుంది. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాం. తొవ్వంటలే మన సబ్స్క్రైబ్ అయితే గుర్తుపట్టిండు ఒక అన్న. వస్తుండ అన్నావు. గుర్తుపట్టి వచ్చిన
బోనాలకు యాప కొమ్మలు కావాలని చెప్పారు. యాప కొమ్మల గురించి జరుగుతున్నాం. ఇక్కడ యాప చెట్టు ఉన్నది కానీ అందకట్లేవు. ఎట్లా హావ్ ఫోటోనా వీడియోలో వస్తున్నావు, వీడియోలో వస్తావు సరేనా? అదే యాప కొమ్మల గురించి చూస్తాను. మీకు ఎగురు మీటర్ అదే వెనక ఎంతైనా ఒక కోతి ఉండాలి టీంలా. అరే వేత చూసుకోదన్నా చెట్టు మీద మొత్తం కోతులు ఉన్నాయి. వాడు మీకు ఎక్కగానే మొత్తం ఆగమాగం చేస్తున్నాయి అవి. మావిడు వచ్చిందని పో మరి. అటాక్ చేస్తున్నా పోయిందిరా గట్టు పోయింది చూస్తే గమ్మద అనిపిస్తుంది. పునః ఎంపండి దిగురా. జై హనుమాన్. కూరగాడు నిలబడి ఏం చూపిస్తున్నా అంటే ఈడ వాళ్ళు ఉన్నారట చూపిస్తాడు. ఇక్కడ అందరికి కావాల్సిన యాప కొమ్మలే కదా, అట్లా అవి షార్టేజ్ ఎక్కువ ఉంది అన్నట్టు. డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఆల్రెడీ కిందికి ఉన్నాయి అన్ని నింపేసి ఈ కిందికే ఉన్నాయి కానీ అందట్లేవు. ఎరికే తుంపుడే కాబట్టి ఏం చేస్తుంది మీద మరి రెచ్చిపోతుంది మొత్తం. ఒరే సాల్దారా దిగొత్తలేరా వెళ్ళా పోతలెక్క ఇట్లా వాకు అది నేను రాత్రి నుంచి ఒర్రి పన్నది అలానే అట్లే కూర్చున్నది. అది మెల్లారా అవిటిని చూస్తే బాధ అనిపిస్తుంది కానీ ఇక మొక్కినాం కదా తప్పది. మా బాబు ఎప్పుడో 10 ఏళ్ళ కింద మొక్కిండి ఈ మొక్కు. సో ఇప్పుడు తీరుతాను. కమా మేకలు ఎదురా నువ్వు బాడీలో వచ్చినాయి డైరెక్ట్ అయిపోయా కటింగ్ ముక్కలు కొడుతుర్రు. తలకాయ బోటి కూడా ఇన్నే సాపి వేయించుకొని తీసుకోబోతున్నాము. ముక్కలు వాళ్ళే కొట్టిస్తుర్రు. అదే మనం పే చేసినాక 600 రూపీస్ అలానే. మేకలు అయితే ముక్కలు కొట్టేస్తుర్రు. మన క్యాంపర్ పైన ఉంది కదా కిందికి తీసుకొని రమ్మని చెప్పిన బాబు. ఇప్పుడు పోయి క్యాంపర్ తీసుకొని కిందికి వద్దాం. మన క్యాంపర్ ఏడుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం చేయాలని చెప్పేసి మొత్తానికి మొక్క అయితే తీరింది ఇక. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంది, అలాగే కిందికి పోవాలి. ఇక బ్రిడ్జ్ పక్క పంటకి కిందికి పోవాలి. కార్ ఇక్కడ అయితే పార్క్ చేసేసిన. మనలో మటన్ కొట్టిపించే కాడ ఉన్నారు, అక్కడికి పోయి చూద్దాం ఎంత అయింది ఏం కదా, ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. అలా ఇంకా అయింది ఇంకొకటి తలకే ఉన్నాయి కానీ బోన్ రియల్ ఎందుకు వెళ్తాను పులుగులో పెడుతుంది. ఇప్పుడు ఒకసారి ఊపిరితిత్తులు ఇది ఆగదా ఇది వీళ్ళు
మనం మేకకు 2 కాళ్ళు ఉన్నాయి బా. నేను కాదు, నేను బోటి తీసుకొచ్చిన ఆపర్లో బాగా పెట్టేసినాడు. మనం మేకకు 2 కాళ్ళు ఉన్నాయి బా. దానికే ఉన్నాయి, వాడు ఊలేనట్టున్నాడు. మళ్ళీ పోతే వేసి ఇచ్చాడు. మటన్ కొట్టిపిచ్చుడు అయితే అయిపోయింది. 2 ఆటలకు కలిపి దగ్గర 18 కిలోలు అయితే వెళ్ళిందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ దేని గురించి వెయిట్ చేస్తున్నాము అంటే తలకాయలు, అంతేకాకుండా బోటి ఉన్నాయి, అవిటిని కూడా కొట్టిపించుకొని దీనిలో తీసుకుపోవాలి. తలకాయ కూడా కావాలన్నా ఇప్పటికే నింపినోడు. సో మొత్తానికి గైస్ ఇదే ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మొత్తం కవర్ అయితే వేయలేకపోయినా, మొత్తం అంటే మా చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళకు వడ్డించేది కావచ్చు, దాంతోపాటు ఇంకా చాలా యాక్టివిటీస్ ఏదో జరిగినాయి, అవన్నీ కవర్ చేయలేకపోయినా, కొద్దిగా బిజీ మా అమ్ముడే వరకల్లా. సారీ ఫర్ దట్, ఏమనుకోకూరి. సో మొత్తానికి మైసమ్మ దగ్గర నేను ఆల్రెడీ చెప్పిన కదా పాత వ్లాగ్లో కూడా, ఒక పండగ చేసేదని చెప్పేసి మొక్కుంది అని చెప్పేసి, అదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. చాలా బాగా అనిపించింది. సో ఫ్యూచర్లో కూడా చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అక్కడ విజిట్ అయితే చేసేద్దాము. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.